ఎఫ్సిఆర్ఏ ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఎఫ్సిఆర్ఏ? ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో దీన్ని సులభంగా చెప్పుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో ఈ ఎఫ్సిఆర్ఏ అంటే కొంచెం పెద్దదిగా ఉంది కదా, దీన్ని ఈజీగా చెప్పుకోవాలనుకుంటే ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే మనకి ఏదైతే విదేశాల నుంచి అదర్ కంట్రీస్ నుంచి డొనేషన్స్, ఫండ్స్, తెలుగులో చెప్పుకోవాలంటే విరాళాలు, ఫండ్స్ అంటే నిధులు. సో ఈ విరాళాలు ఏవైతే ఇతర దేశాల నుంచి మనకు వస్తాయో వీటిని కరెక్ట్ గా రెగ్యులేట్ చేయడానికి, కరెక్ట్ పద్ధతిలో మానిటర్ చేయడానికి మనం ఈ ఎఫ్సిఆర్ఏ అనేది ఉన్నది. సో ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఇవి వేటికి వస్తాయి? ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అలాగే కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, అలాగే కొన్ని రిలీజియస్ అంటే మతపరమైన ఉంటాయి కదా, అది గుడి కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు. సో వీటికి కూడా డొనేషన్స్ వస్తుంటాయి. అదే విధంగా చారిటబుల్ ట్రస్ట్, సో వీటికి కూడా డొనేషన్స్ వస్తుంటాయి. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అదొకసారి చూద్దాం. ఈ ఎఫ్సిఆర్ఏ అనేది 1976లో, సో మనకి ఈ 1976 లో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి ఎఫ్సిఆర్ఏ అనేది ప్రవేశపెట్టింది. సో ఎందుకంటే మనకి ఫండ్స్ వస్తున్నాయి, సో ఎవరికి వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి ఏం తెలియట్లా. సో దీనికంటే ఒక లెక్క పత్రం, అది అకౌంటబిలిటీ ఉండాలి కదా. సో దానికోసం అని ఈ ఎఫ్సిఆర్ఏ అని పెట్టి, సో దీని ద్వారా సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి ఆర్గనైజేషన్స్ కి ఇచ్చారు. 1976లో 1976 తర్వాత ఎప్పుడైతే ఈ యాక్ట్ ప్రవేశపెట్టి, సో ఎవరైతే ఫారెన్ ఫండ్స్ తీసుకుంటున్నారో అది చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేదా రిలీజియస్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటికి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అని ఉండాలి. ఎవడ పడితే వాడు తీసుకోవడానికి అవ్వదని గవర్నమెంట్ ఇది పెట్టింది. సో అందరూ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. సో తర్వాత ఒక 3 దశాబ్దాలు దాటిపోయింది. మళ్ళీ 2010, సో 2010లో దీన్ని మళ్ళీ ఈ అమెండ్మెంట్ యాక్ట్ ని మళ్ళీ మార్పులు చేర్పులు చేశారు. సో ఇందులో మార్పులు ఏం చేశారంటే అందరికీ సర్టిఫికేట్ ఇవ్వరు, కరెక్ట్ గా వాళ్ళు రిలయబుల్ వాళ్ళు దానికి అర్హులా అని చూసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకు ముందు సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు ఎన్నాలన్నా ఉంచుకోవచ్చు, ఒకసారి కూడా ఆర్గనైజేషన్ తీసుకొని సో వాడు డబ్బులు రిసీవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు 2010లో ఏం చేశారంటే, సో వాడు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు, ప్రతి 5 సంవత్సరాలకి ఎవ్రీ 5 years వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చి ఎవరైనా ఈ యాక్ట్ లో కనుక ఏదైనా తప్పులు చేస్తే కనుక వాళ్ళకి 5 years జైలు, 5 years ఇంప్రిజన్మెంట్ అనేది పెట్టారు ఈ 2010 దాంట్లో. అలాగా అది 2010లో పెట్టినప్పుడు 2011లో మేలో ఇప్పుడు అది అమెండ్మెంట్ యాక్ట్ ఆచరణలోకి వచ్చింది. తర్వాత మళ్ళీ 2016లో మార్పులు చేర్పులు చేశారు. అప్పుడు ఎస్బీఐ జరగాలి, ఢిల్లీలో ఎస్బీఐ 20% ఎంతో ట్రాన్సాక్షన్ త్రూ జరగాలని చెప్పి అప్పుడు ఒక మార్పులు తీసుకొచ్చారు. ఆ ఆచరణ వచ్చి 2018లో జరిగింది. తర్వాత మళ్ళీ 2020లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు మళ్ళీ 2026 ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు ఏం మార్పులు చేయాలనుకుంటున్నారంటే ఈ 5 years ఏదైతే ఇంప్రిజన్మెంట్ ఉందో దీన్ని 1 year కుదించేలా చెప్తున్నారు. సో ఒక డెసిగ్నేటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్ ని, ఒక ఆథరైజ్డ్ పర్సన్ పెట్టి వీళ్ళు కరెక్ట్ గా ఆ డబ్బుల్ని వీళ్ళు యూజ్ చేస్తున్నారా, కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నారా, కరెక్ట్ గా వాడుతున్నారా, అన్ని లైక్ కరెక్ట్ గా బిల్డింగ్స్ కానివ్వండి ఏమైనా కానీ కడుతున్నారా, ఇది ఒక మానిటరింగ్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఒకవేళ ఆ సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ అయిపోయినా, క్యాన్సిలేషన్ గవర్నమెంట్ వల్ల క్యాన్సిల్ అయినా, లేదంటే సస్పెండ్ అయినా ఆ సర్టిఫికేట్ అనేది, ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఆర్గనైజేషన్ నడుపుతున్నారో వాళ్ళు నేను ఇంకా నడపలేనని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసిన, రిటర్న్ చేసేసిన. మూడోది వచ్చి వీళ్ళు రెన్యువల్ చేసుకోకపోయినా, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్స్పైరీ డేట్ లోపల కానీ వీళ్ళు రెన్యువల్ చేసుకోకపోతే అది ఇంకా మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం తొందరగా అవ్వదు. సో ఇలాంటి కేసులో, సో ఈ సిచ్యువేషన్స్ లో ఏవైతే అసర్ట్స్ వీళ్ళు ఆ ఆర్గనైజేషన్ ద్వారా సంపాదించిన ఆస్తులు ఉన్నాయో వాటిని కరెక్ట్ గా సక్రమంగా గవర్నమెంట్ కి అందేలా చేయడానికి, సో సక్రమంగా ఉండడానికి ఈ డెసిగ్నేటెడ్ పర్సన్ అనేది కావాలనేది. సో ఇప్పుడు ఈ 2026 అమెండ్మెంట్ లో పెట్టేది మెయిన్ ఆ 5 years ఇంప్రిజన్మెంట్ నుంచి 1 year వచ్చేలాగా. ఆ తర్వాత ఇవన్నీ ఈ క్యాన్సిలేషన్, సస్పెండ్, లేదా సర్టిఫికేట్ తిరిగి ఇచ్చేయడము, లేదంటే ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని రెన్యువల్ చేయకపోతే అది లేట్ అయినా ఏం చేయాలి, ఈ అసెట్స్ అని ఏమవుతున్నాయి, ఈ లెక్క పత్రం, వీటి కోసం అని ఇప్పుడు ఇంత బాధపడి ఈ 2026 అమెండ్మెంట్ యాక్ట్ లో వీళ్ళు పొందుపరచడానికి ఈ మార్పు చేయడానికి చూస్తున్నారు. సో ఎందుకు ఇంత అవసరం అంటే మనకి ఫండ్స్ ఫారెన్ నుంచి ఎంత వస్తున్నాయి అన్నది మనకు ఐడియా ఉండాలి ఖచ్చితంగా. మీరు 2019, 2022 చూసుకుంటే ఆల్మోస్ట్ 55,000 కోట్ల మీదే మనకి ఫండ్స్ అనేవి రావడం, డొనేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ డబ్బులన్నీ సరే ఎక్కడికి వెళ్తున్నాయి? సో అలా చూసుకుంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ మాక్సిమం 5-6 కోట్ల పైన వస్తుంది. సో 55,000 కోట్లు ఇన్ని డబ్బులు కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ అకౌంటబిలిటీ కోసం, ఈ లెక్కాపత్రం కోసం. సో ఇప్పుడు ఈ డెసిగ్నేటెడ్ పర్సన్ అనేది వీళ్ళు పెట్టాలి, ఇది అండర్ గవర్నమెంట్ లో ఉండాలని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని అపోజిషన్స్ ఏమంటున్నాయంటే లేదు ఇలా అయితే కుదరదు, మొత్తం గవర్నమెంట్ అండర్ లో వెళ్ళిపోతాయి ఎన్జిఓస్ అని వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. రెండోది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ వచ్చింది, సో ఆ ఫండ్స్ తో అది టెంపుల్ కే కావచ్చు, చర్చ్ కే కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కే కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కే కావచ్చు, వాడు సక్రమంగా వాడుతున్నాడా లేదా, వాడు ఏం కొంటున్నాడు, వాడు సొంతంగా ఏమైనా కొనుక్కుంటున్నాడా, లేదంటే ఆర్గనైజేషన్ తరపునే కొంటున్నాడా? ఫస్ట్ అది. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కొన్ని ఆర్గనైజేషన్స్ లో వాళ్ళకి ప్రజలకి ఏమి ఉండట్లేదు, వాడు మాత్రం సొంతంగా ఇల్లు కట్టుకోవడమే చేస్తున్నారు కొంతమంది, అందరూ కాదు. సో అలాగే దీనికి ఒక డెసిగ్నేట్
పర్సన్ ని గవర్నమెంటే పెట్టేలాగా వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ పర్ కరెంట్ చూసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ 13,000 పైన ఈ ఎఫ్సిఆర్బి సర్టిఫికేట్స్ కలిగి ఉన్న ఆర్గనైజేషన్. సో వీటిలన్నిటిలో మనకి 2019 నుంచి 22 చూసుకుంటే 55,000 కోట్లు నేను చెప్పినట్టుగా ప్రొసీడ్ అయింది. మీరు చూసుకుంటే కనుక యాజ్ ఆఫ్ జూలై 25 రీసెంట్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ 14,500 ఎన్నో ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్నాయి. సో వీటికి ఇంకా ఎంత వస్తుందో తెలియదు. 14,500 ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఇందులో 15,000 చిల్లర వచ్చి ఎక్స్పైర్ అయిపోయినాయి, 22,000 వచ్చి క్యాన్సిలేషన్ అయిపోయినాయి. సో ఇన్ని ఉన్నప్పుడు మనకి ఏమవుతుందో కరెక్ట్ గా లేదు. వీటన్నిటితో సహా ముఖ్యంగా ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వచ్చే డబ్బులన్నీ కరెక్ట్ గా దేనికి వెళ్తున్నాయో తెలియట్లేదు. రీసెంట్ గా మనం జంతర్ మంతర్లో చూసుకుంటే కనుక ఎవడో వచ్చి రోజుకి 10 లక్షలు ఖర్చు పెట్టి ఇంత మేల మందికి భోజనాలు పెట్టాడు. 30 రోజులు ఆల్మోస్ట్ 2.5 కోట్లు దాటింది. సో ఆడు చూస్తే సింపుల్ మెకానిక్, వాడికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, సో ఇవన్నీ తెలియాలి. ఎలాగ వస్తుంది అనేది ఫండింగ్ తెలిస్తేనే మనకి కరెక్ట్ గా ఉంటుంది. సో ఇది కరెక్ట్ గా ఒక ఆథరైజ్డ్ పర్సన్ కింద ఉంటే గనక ఖచ్చితంగా ప్రతిదీ సో మనకు తెలుస్తుంది వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు, వచ్చిన ఫండ్స్ ని ఎలా వెళ్తున్నాయని. లేదంటే ఇవి టెర్రరిస్టుల కోసం ఖర్చు పెట్టవచ్చు, ఈ ఉగ్రవాదుల కోసం ఖర్చు పెట్ట దేనికైనా ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మెయిన్ ఉద్దేశం. సో దానికోసం కూడా వీళ్ళు ఇందులో చేర్చడం జరిగింది. సో ఖచ్చితంగా నాకైతే ఇందులో లొసగేం లేదు. వచ్చిన డబ్బులకు అకౌంటబిలిటీ లెక్కపత్రం ఉందా లేదా, ఇది నా ఉద్దేశం. సో మీరేమనుకున్నారు చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.